స్టూడెంట్స్‌కి ఒక సూపర్ ఇంపార్టెంట్ అప్డేట్. మీరు జేఈఈ, నీట్ ఆర్ అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే కోచింగ్ కోసం లాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయాల్సిన అవసరం తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పీఎం మోడీ ఫ్రీ కోచింగ్ ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారు. అసలు ఈ ఫ్రీ కోచింగ్ ఎవరికి అవైలబుల్ ఉంటుంది? జేఈఈ, నీట్ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీయా? ఆన్‌లైన్‌లో ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్లీ ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యూత్ కోసం సెవెరల్ మేజర్ అనౌన్స్‌మెంట్స్ చేశారు. అందులో ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కి హ్యూజ్ ఫీజ్ పే చేయలేని స్టూడెంట్స్ కి క్వాలిటీ ప్రిపరేషన్ రిసోర్సెస్ యాక్సెసిబుల్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ అండ్ ఫైనాన్షియలీ వీకర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్టూడెంట్స్ కి ఇది చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. ప్రెసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ న్యూ ప్రోగ్రామ్ లో జేఈ అండ్ నీట్ లాంటి మేజర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ టార్గెట్ చేసే పాసిబిలిటీ ఉంది. జేఈ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ప్రిపరేషన్, నీట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి మెడికల్ ఎంట్రన్స్ ప్రిపరేషన్, ఇలా క్వాలిటీ కోచింగ్ రిసోర్సెస్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ప్లానింగ్ చేస్తుంది. కానీ స్టూడెంట్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అఫీషియల్ ప్లాట్ఫామ్, ఎగ్జామ్ లాంచ్ డేట్ గురించి గవర్నమెంట్ నుంచి ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. సో సోషల్ మీడియాలో వచ్చిన ర్యాండమ్ లింక్స్ ని బ్లైండ్లీ క్లిక్ చేయకండి. ఈ ఇనిషియేటివ్ వల్ల బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే కోచింగ్ యాక్సెస్ లేని స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడం. మనం జనరల్లీ చూస్తే అర్బన్ ఏరియాస్ లో స్టూడెంట్స్ కి కోట, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్లేసెస్ లో కోచింగ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ రూరల్ ఏరియాస్ లో ఉన్న స్టూడెంట్స్ కి సేమ్ క్వాలిటీ కోచింగ్ యాక్సెస్ దొరకడం డిఫికల్ట్. అందుకే ఆన్లైన్ కోచింగ్ త్రూ వేర్ యూ లివ్ షుడ్ నాట్ డిసైడ్ హౌ వెల్ యూ కెన్ ప్రిపేర్ అనే కాన్సెప్ట్ ని ప్రమోట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ యూజ్ అవ్వచ్చు. స్టూడెంట్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్. పిఎం మోడీ రీసెంట్లీ అనౌన్స్ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇనిషియేటివ్ ఒక న్యూ అనౌన్స్మెంట్. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ కోసం ఫ్రీ కోచింగ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ కోచింగ్ స్కీమ్స్ ఫర్ ఎస్సీ, ఓబీసీ అండ్ పిఎం కేర్స్ చిల్డ్రన్ స్కీమ్స్ బెనిఫిషరీస్ కరెంట్లీ ఎగ్జిస్ట్. 2026 నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో కూడా ఈ స్కీమ్స్ లిస్టెడ్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ అండర్ ఎలిజిబుల్ ఎస్సీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ కి కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం క్వాలిటీ కోచింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం ఆబ్జెక్ట్. సో న్యూ పిఎం మోడీ ఫ్రీ కోచింగ్ అనౌన్స్మెంట్ ని ఎగ్జిస్టింగ్ ఫ్రీ కోచింగ్ స్కీమ్స్ తో కన్ఫ్యూజ్ చేయకండి. స్టూడెంట్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్. గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేసిన సెలక్షన్ ఆటోమేటిక్ గా రాదు. కోచింగ్ ఫ్రీ అయినా ప్రాక్టీస్, రివిజన్, మాక్ టెస్ట్, కాన్స్టెన్సీ ఇవన్నీ స్టూడెంట్స్ రెస్పాన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ ఆస్పిరెంట్ అయితే డైలీ కాన్సెప్ట్స్ రివైజ్ చేయాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. నీట్ ఆస్పిరెంట్స్ అయితే ఎన్సీఆర్టీ బేస్డ్ ప్రిపరేషన్, రిపీటెడ్ రివిజన్ అండ్ మాక్ టెస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రీ కోచింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, నాట్ ఎ గ్యారంటీ. ప్రెసెంట్ అవైలబుల్ రిపోర్ట్స్ ప్రకారం ప్రోగ్రామ్ ని October 2 అరౌండ్ లాంచ్ చేయడానికి గవర్నమెంట్ కన్సిడర్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఫైనల్ లాంచ్ డేట్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అఫీషియల్ నోటిఫికేషన్స్ తో కన్ఫర్మ్ అవ్వాలి. సో స్టూడెంట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అన్నోన్ వెబ్సైట్స్, టెలిగ్రామ్ లింక్, ఫేక్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ని అవాయిడ్ చేయండి. ఓవరాల్ గా చూస్తే కోచింగ్ ఫీ అఫోర్డ్ చేయలేని స్టూడెంట్స్ కి క్వాలిటీ ప్రిపరేషన్ రిసోర్స్ రీచ్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ ఒక ఇంపార్టెంట్ స్టెప్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ జేఈ అండ్ నీట్ ఆస్పిరెంట్, రూరల్ స్టూడెంట్స్ అండ్ అండర్ సర్వ్డ్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కి ఇది వాల్యుబుల్ ఆపర్చునిటీ అవ్వచ్చు. బట్ ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, కోర్సెస్ అండ్ ఎగ్జాక్ట్ లాంచ్ డీటెయిల్స్ అఫీషియల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం సేఫెస్ట్. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.